కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 3వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్ లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర సీనియర్ నాయకులు, కేబినెట్ సహచరులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. సీఎల్పీ భేటీ నిర్వహించి డీకే శివకుమార్ ను శాసనసభ పక్షనేతగా ఎన్నుకోబోతున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరనున్నారు. దీంతో జూన్ 3వ తేదీ నుంచి కర్ణాటక రాజకీయాల్లో నూతన అధ్యయనం ప్రారంభం కానుంది. మరోవైపు సిద్ధరామయ్య మాత్రం పార్టీలో తన ఆధిపత్యం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డీకే శివకుమార్ సీఎం అయినా పాలనాపరంగా పట్టు నిలుపుకునేందుకు సిద్ధరామయ్య అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయిన సిద్ధరామయ్య తన కుమారుడికి కీలకమైన శాఖలు అప్పగించాలని కోరారు. తాజాగా ఆయన అధిష్టానం ముందు మరో కీలక ప్రతిపాదనుంచారు. కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మధ్య సమన్వయం చేయడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఆ కోఆర్డినేషన్ కమిటీకి తనకు చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దల ముందు ప్రతిపాదన పెట్టారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కమిటీ ఉంటే బాగుంటుందని సూచించారు. 2018లో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో సిద్ధరామయ్య సమన్వయ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. అయితే పార్టీకి సొంతగా మెజారిటీ ఉన్న నేపథ్యంలో సమన్వయ కమిటీ అవసరం లేదని అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తుంది.